సార్ ఈ రోజుల్లో ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి? ఎంత కూడబెట్టుకున్నా కూడా అది నిలవట్లేదు ఎవరి దగ్గర. సో, దాని గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోక్కర్లేదు. అయితే ఈ జనరేషన్ మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళకు ఆస్తి సంపాదించి పెట్టాలి అనుకుంటే, అసలు 20 ఇయర్స్‌లో 20 క్రోర్స్‌ని తెచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ఏదన్నా ఉంటే చెప్తారా? మంచి క్వెషన్ అడిగారండి. చాలా హ్మ్. మంది మైండ్‌లో గూడా ఉంది. హ్మ్. ఎస్పెషల్లీ పేరెంట్స్ గూడా ఇవాళ చాలా ఆలోచిస్తుంది అదే. హ్మ్. మనకే ఇంత కాంపిటీషన్ ఉంది. హ్మ్. జాబ్ సెక్యూరిటీ లేదు. మరి రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు? అనేది చాలామంది పేరెంట్స్‌లో గూడా ఉన్న క్వెషన్ ఇది. అవును. అయితే ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేదేంటంటే ల్యాండ్‌లో గానీ, గోల్డ్‌లో గానీ పెడతారు. ఒక ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, ఒక గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు. చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనకి, మన పిల్లలకున్న ట్రాప్‌లోనే పెడతారు. హ్మ్. అయితే వాటిలో ఏంటంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి ల్యాండ్‌లో. లిక్విడిటీ అంత ఈజీగా చేయలేము. నిజంగా మనం కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొన్నా కూడా అది అంతగా పెరుగుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకి డెవలప్‌మెంట్స్ అనేవి అక్రాస్ జరుగుతున్నాయి. సో, కాబట్టి ఏంటంటే ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అయి ఉండాలి. ఒక 20 ఇయర్స్‌లో మీరన్నట్టు 20 క్రోర్స్ రావాలి అంటే పీఎంఎస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. ఓకే. సో, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో ఏంటంటే మనకి మినిమమ్ టికెట్ సైజ్ వచ్చి 50 లాక్స్. ఒకసారి మనం 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి వదిలేస్తే అది గణనీయంగా పెరుగుతుంది. అయితే చాలామంది తెలీదు. పీఎంఎస్ గురించి మీరే చెప్తున్నారండి. మేము కొత్తగా వింటున్నాము. హ్మ్. ఎవరు ఇంతవరకు చెప్పలేదు మాకు అని చాలా క్వెషన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు చూడండి ఒక ఎక్విటాస్ ఇప్పుడు పీఎంఎస్ అనేది కొత్తది కాదు ఇండియాకి. హ్మ్. వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది. అంటే 1993 నుంచి పీఎంఎస్ ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. హ్మ్. చాలా మందికి అవేర్‌నెస్ లేదు దాని గురించి అంతే. అయితే ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్విటాస్ అనే కంపెనీ ఉంది. హ్మ్. 10 ఇయర్స్ నుంచి వాళ్ళు రన్ చేస్తున్నారు. అంతకుముందు కూడా రన్ చేస్తున్నారు. సో, ఆ రన్ సీఏజీఆర్ అంటారు. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఎంతొస్తుంది ఒక ప్రతి ఇయర్ అని చూస్తే ఆ కంపెనీ 38% జనరేట్ చేసింది. 10 ఇయర్స్ నుంచి కంటిన్యూస్‌గా 38%, 40% రిటర్న్ ఇస్తూనే వచ్చింది ఆ కంపెనీ. ఓకే. ఆ కంపెనీ ఇవాళ ఎంత నంబర్ 1లో ఉందంటే జనరల్‌గా సెబీ ఏం చెప్పిందంటే పీఎంఎస్‌లో మినిమమ్ టికెట్ సైజ్ 50 లాక్స్ మాత్రమే. 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలు పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చని. హ్మ్. కానీ ఆ కంపెనీ డిమాండ్ ఎలా చేస్తుందంటే 25 క్రోర్స్ మినిమమ్ టికెట్ సైజ్. ఓహ్! అంటే వాళ్ళ దగ్గర పీఎంఎస్ సర్వీస్ తీసుకోవాలి అంటే మినిమమ్‌గా 25 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అమ్మో! సో, అంత మల్టీ బ్యాకర్స్ కొంటారు వాళ్ళు. హ్మ్. అలాంత పొటెన్షియల్ ఉన్న కంపెనీ. సో, ఇండియాలో అదొక్కటే కంపెనీ కాదండి. హ్మ్. దగ్గర దగ్గర 360 కంపెనీస్ ఉన్నాయి. ఓకే. సో, ఆ 360 కంపెనీస్‌లో కనుక మనం మంచి మంచి కంపెనీస్ ఫిల్టర్ చేస్తే ఒక 5 కంపెనీస్, 6 కంపెనీస్ వస్తాయి. సో, అట్లాంటి 5, 6 కంపెనీస్‌లో కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 20% సిఏజీఆర్ తీసుకున్నా సరే మనకి ఖచ్చితంగా 20 ఇయర్స్‌లో 20 క్రోర్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటేనండి ఫండ్ మేనేజర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటారు. ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది ఎవరంటే ఫండ్ మేనేజర్లు. ఆ ఫండ్ మేనేజర్స్ ఒక ఉన్న ఎక్స్‌పీరియన్స్ చూడండి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని అందరికీ తెలుసు. సో, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చాలా మంచి బూమ్ వచ్చింది. హ్మ్. ఒక పీక్‌కెళ్ళిపోయింది. అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళ ఫండ్స్ కావచ్చు. హ్మ్. సో, ఈ పీఎంఎస్‌కి సెపరేట్‌గా ఫండ్ మేనేజర్లు ఎవరు ఉండరండి. ఇట్లాంటి నిప్పాన్‌లో పనిచేస్తున్న ఫండ్ మేనేజర్లే హ్మ్. వాళ్ళే డీల్ చేస్తారు ఇవి కూడా. ఆనంద్ షా ఉన్నాడు. మంచి మంచి ఫండ్ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళందరూ. సో, వాళ్ళందరూ టాప్ 3, టాప్ 4, టాప్ 5 ఇండియాలో టాప్ 6 ఫండ్ మేనేజర్స్ ఉంటారన్నమాట. సో, అట్లాంటి ఫండ్ మేనేజర్లు మన పీఎంఎస్ రన్ చేస్తున్నారు కాబట్టి రిటర్న్స్ కూడా చాలా బాగా వస్తాయి. మనం చూస్తున్నాం కూడా. కాబట్టి ఏంటంటేనండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక లంసమ్‌గా ఒక 50 లాక్స్ ఉన్నాయి అని అన్నా కూడా పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేయొచ్చు. అయితే 2014 దాకా కూడా పీఎంఎస్‌లో మినిమమ్ టికెట్ సైజెస్ వచ్చి మనకి 25 లాక్సే ఉండేదన్నమాట. 5 లాక్స్ ఉండేది. సో, 2014 నుంచి ఆ 5 లాక్స్ కాస్త 25 లాక్స్ కింద మార్చింది సెబీ. హ్మ్. ఎప్పటిదాకా అంటే 2019 దాకా. అంటే 2014 నుంచి 2019 దాకా పీఎంఎస్‌లో మినిమమ్‌గా 25 లాక్సే. ఓకే. కానీ 2019 నుంచి సెబీ చేసిందంటే మినిమమ్‌గా 50 లాక్స్ కింద మార్చేసింది. మేము అప్పట్లో చాలామంది చెప్పాం. 2018లో కూడా చెప్పాం. మంచి ఆప్షన్ ఒక పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. 25 లాక్స్ మాత్రమే అంటే కొంతమంది దగ్గర 10 లాక్సే ఉన్నాయి. మా దగ్గర 15 లాక్సే ఉన్నాయి. అని కష్టమండి మాకు 25 లాక్స్ అనేవాళ్ళు. ఎప్పుడైతే 2019లో 50 లాక్స్‌కి మారిపోయిందో హ్మ్. ఆల్ ఓవర్ ఇండియా చాలామంది ఇన్వెస్టర్స్ బాధపడ్డారు. అరే! ఒక్క సంవత్సరం ముందు మనం 25 లాక్స్ చేసేసుంటే బాగుండేది. ఇప్పుడు 50 లాక్స్ అయిపోయింది. మనం అందుకోలేని పరిస్థితి వచ్చిందని. ఇప్పుడు చూడండి 2019 నుంచి 2024 అంటే మళ్ళీ 5 ఇయర్స్ అయిపోయింది. సో, ఇప్పుడు సెబీ 2024లో ఏ క్షణంలో అయినా ఈ 50 లాక్స్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని 1 క్రోర్ చేసేయొచ్చు. హుహు. కాబట్టి ఇట్లాంటి మంచి అవకాశాన్ని, ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ని మనం వదులుకోకండి అని చెప్తున్నాం వ్యూవర్స్‌కి. ఎందుకంటే అది కనుక 1 క్రోర్ అయిందంటే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అవకాశం కోల్పోతారు. ఎప్పుడన్నా అట్‌లీస్ట్ వాళ్ళకున్న పీఎఫ్‌ల అమౌంట్ కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఏదన్నా ఊళ్ళలో ఒక ల్యాండ్ ఉంది, పెద్దగా గ్రోత్ లేదు. అలాంటి ల్యాండ్ అమ్మైనా అవ్వచ్చు. లేదా అట్లాంటి ఏదైనా ఆప్షన్స్ తీసుకొని 50 లాక్స్ కనుక అడ్జస్ట్ చేయగలిగితే గాని మాత్రం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్‌లోనే 30 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండొచ్చు. ఆల్రెడీ కొన్ని షేర్లు కొనిపెట్టి ఉండొచ్చు. దాని వర్త్ వాళ్ళు 10 లాక్స్ చూడండి చాలామంది కంపెనీస్‌కి మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్, ఒరాకిల్
ఇట్లాంటి కంపెనీస్కి కంపెనీ స్టాక్స్ వస్తాయి. సో ఆ కంపెనీ స్టాక్స్ ఒక వాల్యూ కూడా 10 lakhs 15 lakhs ఉందనుకోండి. సో అట్లాంటి స్టాక్స్ వాల్యూ ఇట్లా అన్ని కనుక మీరు తీసుకొచ్చి అట్లీస్ట్ సరే 50 lakhs కనుక స్టెప్ ఇన్ అవుతాయి కనుక ఫస్ట్ మనం పిఎంఎస్లో ఇంకా నెక్స్ట్ జనరేషన్ దాకా మనం చూసుకోకలేదండి. మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా ఫర్దర్గా మనం ఎస్ఐపి చేసామా ఎస్ఐపి చేయలేదా అనే టెన్షన్ కూడా లేకుండా ఈ మొత్తం ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్రహ్మాండ రిటర్న్స్ వస్తాయి. ఇంకా లైఫ్ సెట్ అయిపోతుంది. వాళ్ళకే కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి మన భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పచ్చు. సో విన్నారు కదా వ్యూయర్స్, పిఎంఎస్ని వదలకండి. మీకు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి లంసంలో అనిపిస్తే ఖచ్చితంగా పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయండి. ఒక్క జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించే వాళ్ళందరూ ఉంటారు. సో టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ.